ఒక బ్రాహ్మణునికి 5 కొడుకులు 5 కోడళ్ళు ఉన్నారు. వారిలో చిన్న కోడలు కరళ్లగౌరి నోము చేసేది. ఆమె భక్తివల్ల ఆ ఇంట్లో అందరూ సంపదలతో సుఖంగా జీవించేవారు. ఆ చిన్న కోడలు ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇలా ప్రార్థించేది: అత్త సొమ్ము వద్దు, మామ సొమ్ము వద్దు, భర్త సొమ్ము వద్దు, పిల్లల సొమ్ము వద్దు, నా సొమ్మే నాకివ్వు అని సూర్యదేవుడిని ప్రార్థించేది. ఇది చూసిన అత్తమామలు, భర్త, బావలు, తోటికోడళ్ళు ఆమెమీద కోపంగా ఉండేవారు. ఒకరోజు రాత్రి ఆమె నిద్రపోతుండగా మంచంతోపాటు తీసుకెళ్లి అడవిలో వదిలేసి ఇంటికి వచ్చేశారు. ఉదయం లేచిన చిన్న కోడలు తన పరిస్థితికి బాధపడి దేవుడినే ఆశ్రయంగా భావించింది. దగ్గర్లో ఉన్న చెరువులో స్నానం చేసి మునపటిలాగే సూర్యనమస్కారం చేసింది. వెంటనే ఆమె దోసిలి నిండా బంగారు నాణేలు అంటే వరహాలు పడ్డాయి. ఆమె ఆ డబ్బుతో దగ్గర గ్రామంలో అవసరమైన వస్తువులు కొనుక్కుని ఒక ఇంట్లో సుఖంగా జీవించడం ప్రారంభించింది. ఇక ఆమె అత్తవారింట్లో మాత్రం దరిద్రం మొదలైంది. ఒకరోజు వారు అడవికి కట్టెలు కొయ్యడానికి వచ్చి సూర్యనమస్కారం చేస్తున్న చిన్న కోడలిని చూసి గుర్తుపట్టారు. తమ తప్పును క్షమించమని అడిగారు. ఆమె వారి పరిస్థితిని చూసి దయతో అందరినీ క్షమించింది. ఆమె చేసిన నోమును అత్తవారు, తోటికోడళ్లు కూడా చెయ్యడం ప్రారంభించారు. తర్వాత వారు కూడా సుఖసంతోషాలతో జీవించారు. ఈ కథను ప్రతిరోజూ చెప్పుకుంటూ అక్షతలు వేసుకోవాలి. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యాపనం చెయ్యాలి. ఉద్యాపన విధానం: ఒక కొత్త కంచంలో 13 కరళ్లు పెట్టి చీర మరియు రవికెల గుడ్డతో ముత్తైదువులకు వాయనమివ్వాలి. భక్తితో చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు. కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం.